ఇది బాడీ యొక్క బ్యాక్ పార్ట్. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ లైనింగ్కి ఇటువైపున ఇక్కడ పైపింగ్ థ్రెడ్ని ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. పైపింగ్ థ్రెడ్ని ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని ఇలా పెట్టుకోవాలి. ఇది పైవైపుకి రావాల్సిన సైడు ఈ పైపింగ్ వేసింది దీన్ని ఇలా పెట్టుకొని ఇటువైపు స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇక్కడున్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఈ రౌండ్ మొత్తం ఇలా స్మాల్ డాట్స్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఈ లైనింగ్ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని ఈ అవుటర్ సైడ్స్ జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. దీన్ని ఇలా స్టిచ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. దీన్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ దీన్ని కరెక్ట్గా ఇలా పెట్టుకొని దీనికి ఈక్వల్గా ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక దీన్ని ఇలా పెట్టుకొని ఇటువైపు ఇలా పైపింగ్ స్టిచ్ చేసుకోవాలి. దీనికి ఇలా పైపింగ్ స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ పార్ట్కి బ్యాక్ సైడ్ కట్ చేసుకున్న ఈ పై పార్ట్ ఉంది కదా, లైనింగ్ పార్ట్, దీన్ని ఇలా పెట్టుకొని ఇటువైపు నుంచి ఇలా స్టిచ్ చేసుకుంటూ ఇంత మటుకు స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇటువైపున ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకుంటూ ఇక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాము అంటే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకొని ఇప్పుడు ఈ క్లాత్కి ఇక్కడ సెంటర్లో మార్క్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక ఇక్కడ దీనికి ఇది సెంటర్, ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని దీన్ని ఇలా టర్న్ చేసుకొని ఇది పైవైపుకి రావాల్సింది, ఇది పైవైపుకి రావాల్సింది, ఇవి రెండు వన్ సైడ్ ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇక్కడ ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇటువైపున ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఈ కర్వ్ మొత్తం స్మాల్ డాట్స్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని అవుటర్ సైడ్స్ స్టిచ్ చేసుకొని ఇక్కడున్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కుట్టుకున్నాము అంటే బ్యాక్ సైడ్ ఖర్చులు అనేది లోపలికి వెళ్ళిపోతాయి. ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఫ్రంట్ వైపు ఈ విధంగా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఫ్రంట్ నెక్కి పైపింగ్ వేసుకొని నెక్ షేప్లో నెక్ పీస్ని కట్ చేసుకొని ఇలా నెక్కి నెక్ పీస్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ నెక్ పీస్ని ఫస్ట్ ఇటువైపు ఇలా ఫోల్డ్ చేసి ఈ రౌండ్ మొత్తం స్టిచ్ చేసుకొని తర్వాత నెక్కి నెక్ పీస్ని స్టిచ్ చేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్నాక ఈ నెక్ మొత్తం ఇలా స్మాల్ స్మాల్ డాట్స్గా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకున్నాక ఈ విధంగా వస్తుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ హెమ్మింగ్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్కి నెక్ వైపు ఇలా పైపింగ్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ టర్న్ చేసేటప్పుడు కట్ చేసుకొని టర్న్ చేసుకోవాలి. ఇలా లైనింగ్కి పైపింగ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది పైవైపుకి రావాల్సిన సైడు ఈ లైనింగ్ని ఇలా పెట్టుకోవాలి. ఈ పైపింగ్ అనేది ఇటువైపున ఇలా వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇటువైపు నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి. తర్వాత ముందుగా స్టిచ్ చేసుకున్న డోరీస్ని ఈ రెండిటికి మిడిల్లో ఇక్కడ ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడికి వచ్చేసరికి ఈ డోరీని ఇక్కడ మిడిల్లో ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ డోరీస్ ఎలా స్టిచ్ చేసుకోవాలి చూపించట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక వీడియో పెట్టున్నాను. మీరు ఆ వీడియోలో చూసి తెలుసుకోవచ్చు. ఆ వీడియో అనేది లాస్ట్ ఎండ్ స్క్రీన్స్లో డిస్ప్లే చేస్తాను. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇక్కడున్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని ఈ నెక్ మొత్తం స్మాల్ స్మాల్ డాట్స్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక లైనింగ్ని టర్న్ చేసుకోవాలి. లైనింగ్ని ఇలా టర్న్ చేసుకొని ఇక్కడ ఈ ఎడ్జ్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక అవుటర్ సైడ్స్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాము అంటే బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకోవడం అయిపోతుంది. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. దీన్ని ఇలా పెట్టుకొని ఈ షోల్డర్స్ని ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇటువైపును కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఈ షోల్డర్ యొక్క ఖర్చులు అనేది బ్యాక్ వైపుకి బ్యాక్ నెక్ సైడ్ ఇలా పెట్టుకొని ఇక్కడ కొంచెం రఫ్ చేసుకోవాలి. అలాగే ఇటువైపును కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా కుట్టుకున్నాక ఫ్రంట్ మరియు బ్యాక్ సైడ్ డాట్స్ కుట్టుకోవాలి. ఇక్కడ డాట్స్ యొక్క విడ్త్ అనేది 3.5 ఇంచ్ తీసుకోవాలి. ఎందుకు 3.5 ఇంచ్ అంటే ఇక్కడ చెస్ట్ రౌండ్ 34, దాన్ని బై టర్న్ చేసుకుంటే 3.4 వస్తుంది. అందుకని ఇక్కడ డాట్స్ యొక్క విడ్త్ అనేది 3.5 ఇంచ్ పెట్టుకోవాలి. మనం డాట్స్ కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ మార్క్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ అవతల వైపుకి 1/2 ఇంచ్ అవతల వైపుకి ఇలా మార్క్ చేసుకొని
ఇక్కడ ఈ డాట్స్ యొక్క లెంత్ అనేది 3.5 ఇంచ్ పెట్టుకోవాలి. అలాగే ఇటువైపున ఈ డాట్స్ యొక్క విడ్త్ అనేది ఈ సెంటర్ మార్క్ దగ్గర నుంచి 3.5 ఇంచ్కి పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ అవతల వైపుకి 1/2 ఇంచ్ ఇవతల వైపుకి మార్క్ చేసుకొని ఈ డాట్స్ యొక్క లెంత్ అనేది 3.5 ఇంచ్ పెట్టుకోవాలి. అలాగే బ్యాక్ సైడ్ని కూడా మార్క్ చేసుకొని డాట్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా డాట్స్ స్టిచ్ చేసుకున్నాక హ్యాండ్స్కి పైపింగ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ 2 ఒరిజినల్ పీసెస్ని ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ కట్ చేసుకున్న ఈ లైనింగ్ పీసెస్ని ఇలా పెట్టుకొని క్రాసులు తీసింది ఇటువైపు ఉంది కదా, దీన్ని ఇటువైపుకి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ రెండిటికి మిడిల్లో పైపింగ్ థ్రెడ్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే దీనికి కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక లైనింగ్ క్లాత్ని టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని ఈ ఎడ్జ్లో స్టిచ్ చేసుకొని ఈ అవుటర్ సైడ్స్న స్టిచ్ చేసుకొని ఇక్కడున్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. అలాగే దీన్ని కూడా టర్న్ చేసుకొని ఇక్కడ ఈ ఎడ్జ్లో స్టిచ్ చేసుకొని అవుటర్ సైడ్స్ స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ని ఇలా స్టిచ్ చేసుకున్నాక హ్యాండ్స్ని బాడీకి అటాచ్ చేసుకోవాలి. ఇలా పెట్టుకున్నప్పుడు ఇవి క్రాసులు తీసినవి, ఇలా క్రాసులు తీసింది ఫ్రంట్ వైపు వచ్చే విధంగా జాయిన్ చేసుకోవాలి. దీని ఇలా హ్యాండ్ని ఇలా పెట్టుకొని ఈ హ్యాండ్ ఇటువైపుకి జాయిన్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ ఇలా పెట్టినప్పుడు క్రాసులు ఇటువైపుకి ఫ్రంట్ వైపుకి రావాలి. అందుకని హ్యాండ్ ఇలా పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. బాడీకి హ్యాండ్స్ జాయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ బాటమ్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. బాటమ్ పీస్ అంబ్రెల్లాకి 1 సైడ్ జాయింట్ పడింది కదా, ఆ పీసెస్ని జాయిన్ చేసుకున్న తర్వాత మనకి 2 పీసెస్ విడివిడిగా వచ్చాయి. ఇది 1 పీస్, ఇది ఇంకొక పీస్. ఫస్ట్ 1 పీస్కి వేస్ట్ దగ్గర ఈ 2 పీసెస్ని జాయిన్ చేసుకోవాలి. అలాగే ఇంకొక పీస్కి లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టుకొని నడుము దగ్గర జాయిన్ చేసుకోవాలి. ఇలా ఈ 2 పీసెస్ని జాయిన్ చేసుకున్నాక దీన్ని బాడీకి అటాచ్ చేసుకోవాలి. ఈ పీస్ని 1 సైడ్ బ్యాక్ సైడ్ లేదా ఫ్రంట్ సైడ్ ఇలా పెట్టుకొని దీన్ని ఇలా బాడీకి జాయిన్ చేసుకోవాలి. అలాగే ఇంకొక పీస్ని, ఇది ఫ్రంట్ వైపు కదా, ఈ పీస్ని ఇలా పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. ఇలా బాటమ్ పీసెస్ని జాయిన్ చేసుకున్నాక సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇలా పెట్టుకొని మనం ఖర్చుల కోసం 1.5 ఇంచ్ యాడ్ చేసుకున్నాం కదా, ఇలా పెట్టుకొని మనం ఖర్చుల కోసం 1.5 ఇంచ్ యాడ్ చేసుకున్నాం కదా, మొత్తం 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ బాటమ్ సైడ్కి వచ్చేసరికి ఇక్కడ నుంచి స్టిచ్ అనేది ఇలా క్రాస్గా ఈ ఎడ్జ్లోకి ఈ ఎండ్ వరకు మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్నాము అంటే ఫ్రాక్ అనేది టైట్ అయినప్పుడు మనం స్టిచెస్ రిమూవ్ చేసుకున్నప్పుడు 1/1 అనేది మొత్తం నీట్గా విప్పుకోవచ్చు. అప్పుడు లూజ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. ఇటువైపున ఎలాగైతే జాయిన్ చేసుకుంటామో అలాగే ఇటువైపును కూడా జాయిన్ చేసుకోవాలి. అలా సైడ్స్ జాయిన్ చేసుకొని ఇక్కడ బాటమ్ సైడ్ లైనింగ్కి ఇలా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఒరిజినల్ క్లాత్కి మాత్రము వైర్ పీకో చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. వైర్ పీకో ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూపించట్లేదు, ఆల్రెడీ ఒక వీడియో పెట్టినాను. ఆ వీడియో అనేది లాస్ట్ ఎండ్ స్క్రీన్స్లో డిస్ప్లే చేస్తాను, మీరు అందులో చూసి తెలుసుకోవచ్చు. ఫైనల్గా ఫ్రాక్ స్టిచ్ చేసుకున్నాక బ్యాక్ సైడ్ ఈ విధంగా వస్తుంది, ఫ్రంట్ సైడ్ ఈ విధంగా వస్తుంది. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.